అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను శేషప్ప కవిచే రచించబడిన నరసింహ శతకములోని మొదటి పద్యమును ప్రతి పదార్థ తాత్పర్యముతో మీకు వివరించబోతున్నాను. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భాను తేజ కుంజ నేత్ర హిరణ్య కశిపు నాశక సూరా సాధు రక్షణ శంఖ చక్ర హస్త ప్రహ్లాద వరద పాప ధ్వంస సర్వేశ క్షీరసాగర శాయి కృష్ణ వర్ణ పక్షివాహనల సద్భ్రమద కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠ ధామ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భాను తేజ. శ్రీ లక్ష్మీదేవి మనః ప్లస్ హర, లక్ష్మీదేవి యొక్క మనస్సును ఆకర్షించినట్టివాడా. సురార్చిత, సురా ప్లస్ అర్చిత, సుర సకల దేవతల చేత అర్చిత పూజలందుకోబడినవాడా. సింధు గంభీర సముద్రపు అలల వలె గంభీరమైన వాడా. భక్తవత్సల భక్తుల యందు ప్రేమ అనురాగము కలవాడా. కోటి భానుతేజ కోటి సూర్యుల వెలుగుల వలె ప్రకాశము కలవాడా. కుంజనేత్ర హిరణ్య కశిపు నాశక శూరా సాధు రక్షణ శంఖ చక్ర హస్త. కుంజనేత్ర పద్మముల వంటి విశాలమైన కన్నులు కలవాడా. హిరణ్యకశిపు నాశక రాక్షసుడైన హిరణ్యకశిపుని సంహరించినట్టివాడా. శూరా మహాపరాక్రమము కలవాడా. సాధు రక్షణ మంచి గుణములు కలవారిని రక్షించినట్టివాడా. శంఖ చక్రహస్త శంఖమును చక్రమును చేతియందు ధరించినట్టివాడా. ప్రహ్లాద వరద పాప ధ్వంస సర్వేశ క్షీరసాగర శాయి కృష్ణ వర్ణ. ప్రహ్లాద వరద భక్తుడైన ప్రహ్లాదుని అభయమిచ్చి రక్షించినట్టివాడా. పాపధ్వంస పాపములను నాశనము చేసినట్టివాడా. సర్వేశ సర్వాప్రశీష సమస్తమునకు ప్రభువైనట్టివాడా. క్షీరసాగర శాయి పాల సముద్రమునందు శయనించినట్టివాడా. కృష్ణవర్ణ నల్లని శరీర ఛాయ కలవాడా. పక్షివాహనల సద్భ్రమద కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల. పక్షివాహన పక్షులకు రాజైన గరుత్మంతుని వాహనముగా కలవాడా. లసద్భ్రమర కుంతల జాల తుమ్మెదల వంటి తల వెంట్రుకలు కలవాడా. పల్లవారుణ పల్లవ అరుణ లేతవైన చిగురుటాకుల వలె ఎదనైన పాద పద్మయుగల పద్మముల వంటి పాదాలు కలవాడా. చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠ ధామ. చారుశ్రీ పవిత్రమైన లేదా విశిష్టమైన చందనాగరు చందన ప్లస్ అగరు మంచి గంధము అగరును చర్చితాంగా పూయబడిన శరీరము కలవాడా. కుంద కుట్మల దంత మల్లె మొగ్గల వంటి తెల్లనైన దంత పలువరుస కలవాడా. వైకుంఠ ధామ వైకుంఠమే నివాసముగా కలిగినట్టివాడా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భూషణ వికాస అనేకములైన ఆభరణముల చేత ప్రకాశింపజేయువాడా లేదా ప్రకాశించువాడా.
శ్రీ ధర్మపుర నివాస, ధర్మపురమే నివాసముగా కలిగినట్టివాడా, దుష్ట సంహార, దుర్మార్గులను సంహరించినట్టివాడా, నరసింహ ఓ నరసింహ స్వామి, దురిత దూర, పాపములను దూరము చేయునట్టివాడా. ఈ పద్యములో శేషప్ప కవి నరసింహస్వామి యొక్క వైభవమును గుణగణములను వర్ణించడం జరిగింది. ఇక తాత్పర్యము: శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, లక్ష్మీదేవి యొక్క మనస్సును ఆకర్షించినట్టివాడా, సకల దేవతల చేత పూజలందుకోబడిన వాడా, సముద్రపు అలల వలె గంభీరమైన వాడా, భక్తుల యందు ప్రేమానురాగాలు కలవాడా, కోటి సూర్యుల వెలుగుల వలె ప్రకాశము కలవాడా, పద్మముల వంటి విశాలమైన నేత్రాలు కలవాడా, హిరణ్యకశిపుడను రాక్షసుని సంహరించినట్టివాడా, మహాపరాక్రమము కలవాడా, గొప్ప గుణములు కలవారిని రక్షించినట్టివాడా, శంఖము చక్రము చేతి యందు ధరించినట్టివాడా, భక్తుడైన ప్రహ్లాదునికి అభయమిచ్చి రక్షించినట్టివాడా, పాపాలను నాశనము చేయువాడా, సర్వలోకాలకు ప్రభువైనటువంటి వాడా, పాల సముద్రమునందు శయనించినట్టివాడా, నల్లలైన శరీర ఛాయ కలవాడా, పక్షులకు రాజైన గరుత్మంతుని వాహనముగా కలవాడా, తుమ్మెదల వంటి తల వెంట్రుకలు కలవాడా, లేత చిగుళ్ళ వంటి ఎర్రనైన పద్మముల వంటి పాదాలు కలవాడా, విశిష్టమైన చందనము అగరు పూయబడిన శరీరము కలవాడా, మల్లె మొగ్గల లాంటి తెల్లనైన పలువరుస కలవాడా, వైకుంఠమే నివాసముగా కలవాడా, అనేక ఆభరణముల చేత ప్రకాశించువాడా, ఓ నరసింహస్వామి, నీకు నమస్కారములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.